మూసీ రివర్ బెడ్లో 2000కు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 అక్రమ నిర్మాణాలను గుర్తించగా మల్కాజ్గిరిలో 239, రంగారెడ్డి జిల్లాలో 332 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. పునరావాసం కల్పించిన తర్వాతనే మూసీలో నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు. 2-3 రోజుల్లో నిర్వాసితుల సామాగ్రి తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. అటు మూసీ నిర్వాసితులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఇక మూసీ జీవోకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా హైడ్రా అధికారులు తర్వాత మూసీలోకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మూసీలో ఉండేటువంటి రివర్ బెడ్ లో వచ్చినటువంటి నిర్మాణాలకు అన్నింటినీ తొలగించే విధంగా ముందుగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించే విధంగా అవసరమైనటువంటి చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకంగా వాళ్ళకందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించేందుకోసం అవసరమైనటువంటి జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఇందులో 2000కు పైగా మొత్తం రివర్ బెడ్ లో అక్రమ నిర్మాణాలు వచ్చినట్టుగా వీళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పట్టా భూములు అందులో ఎవరికైనా ఉంటే కూడా ఆ భూములకు సంబంధించి ప్రత్యేకంగా జీవో ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వనున్నారు. ప్రధానంగా ఇందులో ఏళ్ల తరబడి అందులో ఇల్లు నిర్మాణం చేసుకుని అక్కడే ఉండడం, చాలా కాలం నుంచి వివిధ పనులు చేసుకుంటూ చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా అక్కడే ఉండడం కారణంగా వాళ్ళందరూ కూడా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సందర్భంలోనూ మనం చూడొచ్చు, వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు పైనుండేటువంటి జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లను అక్కడ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ వరద నీరు వచ్చినప్పుడు కొంతమందిని ఇళ్లను మొత్తం ఖాళీ చేయిస్తుంటారు. ప్రధానంగా మనం చూస్తే చాదర్ఘాట్ ప్రాంతంలో ఉండేటువంటి శంకర్ నగర్ కానీ, అటు కింది ముసారాంబాగ్ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని బస్తీలు కానీ ఈ ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇళ్లలోకి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం మూసీ నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్ లోను అదేవిధంగా రివర్ బెడ్ లోను ఉండేటువంటి అన్ని ఇళ్లను కూడా తొలగించనున్నారు. ఆ తర్వాత మూసీ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వరదలు భారీగా వస్తే పబ్లిక్ ప్రాణాలు కోల్పోకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ పనులు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. నిన్న ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం చేశారు. ఇందులో ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్ తో పాటు 3 జిల్లాలకు సంబంధించినటువంటి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా వాళ్ళు సమావేశం కావడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలో ఆ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులకు ఆధారంగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు నిర్ణయం తీసుకుని ఇల్లు కేటాయింపులు చేయాలని కూడా ఆ జీవోలో సూచించడం జరిగింది. ప్రధానంగా 1595 ఆక్రమణలు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండగా 232కు పైగా రంగారెడ్డిలో ఉన్నాయి. మిగతాయి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఏ ప్రాంతంలో కూడా ఎవరికి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే విధంగా అవసరమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. త్వరలో ఇప్పటికే కొన్ని ఇళ్లను అంటే ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వాళ్లకు అవసరమైనటువంటి సిబ్బందిని ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ సెన్సిటైజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు తరలి వెళ్లిపోవాలని చెప్తారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ కూల్చివేతలు చేయనున్నారు. ఎక్కువగా అంటే వారం 10 రోజుల్లో మూసీలో ఉండేటువంటి మూసీ రివర్ బెడ్ లో ఉండేటువంటి దాదాపు 2000కు పైగా అక్రమ నిర్మాణాలను కూల్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా అందులో ఉండేటువంటి ప్రధానంగా మొదటి దశలో అయితే రివర్ బెడ్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ 2000కు పైగా ఉండేటువంటి నివాసితులు పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో అంటే వివిధ రూపాల్లో అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, చాలా మంది ట్రావెల్ బస్సులను అక్కడ నిలబెడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా ట్రావెల్ బస్సులే కాకుండా కొంతమంది అక్కడ అరటిపళ్ళ బట్టీలు ఏర్పాటు చేసి అవి ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు, కార్ల షెడ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చికెన్ మార్కెట్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి అన్నింటినీ కూడా తొలగించేందుకోసం వాళ్ళు అవసరమైనటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు. అంటే తాజా ప్రభుత్వ నిర్ణయంపై మూసీ నిర్వాసితుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? అంటే మూసీ నిర్వాసితులకు సంబంధించి చాలా కాలం నుంచి వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ప్రభుత్వం గడిచినటువంటి 5-6 నెలలుగా మూసీ డెవలప్మెంట్ చేస్తాము, మూసీని సుందరీకరిస్తాము అన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆందోళన
ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసి ధర్నా చేయడం జరిగింది. అధికారుల దృష్టికి తమ జీవన విధానాన్ని దెబ్బతీయొద్దు అనే విధంగా కూడా వాళ్ళు ఇక్కడ మెమరాండం ఇచ్చి వెళ్లడం జరిగింది. ప్రధానంగా ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నాం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర పనులు చేసుకుంటూ మేము బ్రతుకున్నాం కాబట్టి మమ్మల్ని దూరం ఎక్కడికో తరలించడం కాకుండా ఇదే పరిసర ప్రాంతాల్లోనే ఇల్లు నిర్మించి ఇవ్వడం ద్వారా తమ జీవనోపాధి దెబ్బతినకుండా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్ల మేర మూసీ ప్రవహిస్తుంది. రెండు వైపులా అటు మూసీకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా చాలా ప్రాంతాల్లో పేదలు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అందులో మూసీలో కూడా గడ్డి భూములకు గతంలో నుంచి నిజాం టైం నుంచి కూడా పట్టాలున్నాయి కాబట్టి వాళ్ళు చాలా మంది వాటిని అమ్ముకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి, నోటరీ ద్వారా అమ్ముకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో ఆ మూసిని పూర్తి చేసి వ్యాపారం చేసే విధంగా ఆ మూసిని మొత్తం కూడా పూర్తి చేసి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలనేది ప్రభుత్వం డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జీవో నేపథ్యంలో వేగంగా భవిష్యత్తులో ఇందులో వచ్చినటువంటి అక్రమాలను తొలగించేటువంటి అవకాశం ఉంది. బలరాం, థాంక్యూ రాముడు.